బీసీ రిజర్వేషన్ల విషయంలో కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు చేతులు ఎత్తేసినట్టేనా? ఎందుకు అంటే వాస్తవానికి ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు గారు చెప్పినా, పవన్ కళ్యాణ్ గారు చెప్పినా బీసీలకి 34% రిజర్వేషన్లు అమలు చేస్తాము. అది స్థానిక సంస్థల కోటాలో అని కూడా చాలా క్లియర్‌గా చెప్పారు. ఇప్పుడు రేపొద్దున ఆ 34% అమలు చేసే విషయంలో ఎందుకంటే సుప్రీంకోర్టు చాలా క్లియర్‌గా చెప్పింది 50% మించి రిజర్వేషన్లు అమలు చేయడానికి వీలు లేదు అనేది. అయితే సుప్రీంకోర్టే వేసిన ఒక కమిషన్ ఏదైతే ఉందో రాజీవ్ రంజన్ మిశ్రా డెడికేటెడ్ కమిషన్ తాజాగా ఒక నివేదిక ఇచ్చింది. ఆ నివేదిక ప్రకారం దాదాపుగా 4% రిజర్వేషన్లు పెంచుకోవచ్చు అనేది. కానీ అది ఎంతవరకు సక్సెస్ అవుద్ది? ప్రస్తుతం ఇచ్చే రిజర్వేషన్లుతో పోలిస్తే దాదాపుగా 4% పెంచితే అది వీళ్ళన్నట్టు 34 అవ్వదు. ఎందుకంటే ఇప్పుడు 34% లేదు కదా! ఇప్పుడు తాజాగా వచ్చిన లెక్కల ప్రకారం ఆంధ్రప్రదేశ్‌లో 50% బీసీలు ఉన్నారు. సో, ఇప్పుడు 23.86% ఎంతో దగ్గర దగ్గర 24% రిజర్వేషన్లు ఇప్పుడున్నాయి. ఒకవేళ దానికి 4 కలుపుకున్న 28 అవుతాయి. కానీ వీళ్ళు చెప్పింది 34% రిజర్వేషన్లు అన్నారు. అంటే అది సాధ్యం కాదు. అంటే ఇప్పుడు ఈ కోటాలో ఈ లోకల్ ఎన్నికల్లో, స్థానిక ఎన్నికల్లో 34% రిజర్వేషన్లు అనేది అధికారికంగా ఇవ్వడం జరగదు. కానీ మాట నిలబెట్టుకోవడానికి ఇంకో ప్రయత్నం చేసి ఆలోచన చేస్తున్నారట. ఎలాగా అంటే 3 పార్టీలు కూటమిగా ఉన్నాయి కాబట్టి 3 పార్టీలు కలిపి బీసీలకి 34% సీట్లు ఇచ్చే ఆలోచన చేస్తున్నారట. అది మరి సక్సెస్ అవుద్దా లేదా? సమన్వయంగా ముగ్గురు ఒప్పుకుంటారా లేదా అనేది చూడాలి. ఎందుకంటే ఇక్కడ ఇది సాధ్యం కాదు కాబట్టే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు? జనరల్ సీట్లని ఓసీలకు ఇచ్చే సీట్లలో బీసీలను నిలబెట్టారు అప్పుడు. అంటే ఒక రకంగా ఆయన చాలా ధైర్యం చేశారు. ఓకే, దానివల్ల ఓడిపోయారా లేదనేది ఒకటి. మొత్తానికి ఆయన ఆ లెక్క అయితే చూపించగలిగారు, ఇవ్వగలిగారు సీట్లు. మరి ఇప్పుడు వీళ్ళు ఇంత ధైర్యం చేస్తారా అనేది ఒక పెద్ద ప్రశ్న. లేదు, ఇక రెండో అంశం, ఒకవేళ 34% సీట్లు ఇవ్వడానికి 3 పార్టీలని సమన్వయపరుస్తారా? మిగిలిన 2 పార్టీలు కూడా అంగీకరిస్తాయా? అది గనక జరిగితే ఖచ్చితంగా మేము ఒప్పుకోపోయినా, రాజ్యాంగంలో కుదరకపోయినా మేము ఇచ్చామని చెప్పుకోవచ్చు. అలాగే రేపు బీసీకి సంబంధించి బిల్లు కూడా ప్రవేశపెడతారంటున్నారు అసెంబ్లీలో. ఆ బిల్లులో ఏమేం చేస్తారు, ఏమేం పొందుపరుస్తారు, ఆ బిల్లు రూపకల్పన ఏంటనేది కూడా